ఈ వీడియోలో ఎక్హార్ట్ టోల్ రాసిన వర్తమానపు శక్తి పుస్తకంలోని ఒక ముఖ్యమైన సందేశాన్ని పరిశీలిద్దాం. మీ అసలైన ఉనికిని మీ మనసులో వెతకకండి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనస్సు పాత్ర ఏమిటి? ఈ సందేహానికి సమాధానాన్ని తెలుసుకుందాం. పూర్ణ చైతన్యాన్ని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి మనసు ఎలా పనిచేస్తుందో లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందా? లేదు, మీరలా చేయాల్సిన అవసరం లేదు. మనసుకు సంబంధించిన సమస్యలను అదే మనసుతో పరిష్కరించలేము అని సమాధానం. మనసులోని ప్రాథమిక లోపమేమిటో ఒక్కసారి మీకు అర్థమైతే ఇక మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. మనసులోని సంక్లిష్టతలను అధ్యయనం చేయడం వల్ల మీరు ఒక మంచి మానసిక వైద్యులు కాగలరేమో కాని ఆ అధ్యయనం మిమ్మల్ని మనస్సు అనే ఎల్లలు దాటించలేదు. మరి అజ్ఞానానికి అసలు మూలకారణం ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎరుకలేని స్థితి ఎలా పనిచేస్తుందంటే మిమ్మల్ని మీరు మనసుగా భ్రమించడమే దాని ప్రాథమిక సూత్రం. ఈ భ్రమే మీలో అహంకారం అనే ఒక కల్పిత ప్రతిరూపాన్ని సృష్టించి మీ అసలైన ఉనికిని కప్పివేస్తుంది. అప్పుడు మీ పరిస్థితి యేసుక్రీస్తు చెప్పినట్లు చెట్టు నుండి నరికివేయబడిన కొమ్మలాగా తయారవుతుంది. అహంకారం ఏ లక్షణాలతో మనల్ని బాధపెడుతుందో ఇప్పుడు చూద్దాం. అహంకారానికి కోరికలకు అంతు ఉండదు. అది ఎప్పుడూ అభద్రతాభావంతో, ఏదో కోల్పోతామనే భయంతో, తీరని ఆకలితో బతుకుతుంది. నిజానికి మనసును సమస్యల సుడిగుండంగా మార్చుకోవడమంటే అహంకారానికి భలే ఇష్టం. అహంకారం ఎప్పుడూ ఏదో ఒకదానితో పెనవేసుకోవాలని తహతహలాడుతుంటుంది, ముఖ్యంగా సమస్యలతో. ఈ కారణంగానే చాలామంది తమ సమస్యలనే తమ వ్యక్తిత్వంగా పొరబడుతుంటారు. వాళ్ల అస్తిత్వం ఆ సమస్యలతోనే ముడిపడిపోయుంటుంది. ఒక్కసారి ఈ స్థితికి చేరుకున్నాక ఆ సమస్య పోతే తమ ఉనికే పోతుందనే భయంతో వాళ్లు ఆ సమస్యల నుండి బయటపడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఈ అజ్ఞానం నుండి బయటపడటానికి పరిష్కారం ఏమిటి? పూర్ణ ఎరుకలోకి రావడం ఎలాగో చూద్దాం. అజ్ఞానానికి మూలకారణం మిమ్మల్ని మీరు మనసుగా భ్రమించడమే అని గుర్తించినప్పుడే మీరు ఆ మాయలోంచి బయటపడతారు. మీరు పూర్ణ ఎరుకలోకి వస్తారు. మీరు పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు మనసును మనసులాగే ఉండనిస్తారు తప్ప దాని వలలో చిక్కుకోరు. దాన్ని ఒక సాధనంగా మాత్రమే చూస్తారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలతో ఈ సారాంశాన్ని ముగిద్దాం. నిజానికి మనసులో ఎలాంటి లోపమూ లేదు. అదొక అద్భుతమైన సాధనం. దాన్ని మీరే అని పొరబడి అందులో అసలైన నిన్ను వెతుక్కోవడం మొదలుపెట్టినప్పుడే అసలు అనర్థం మొదలవుతుంది. అప్పుడది అహంకారపూరిత మనసుగా మారి మీ జీవితాన్నంతటినీ తన గుప్పిట్లోకి తీసుకుంటుంది.